జీరో ఎమిషన్స్ కింద. అంటే ఈరోజు మనం ఈ నియోజకవర్గం మొత్తం కరెంట్ అంతా కూడా సోలార్తో ఉపయోగించుకుంటాం. దీనికి అవసరమైతే బ్యాటరీ పెడతాం. మనకు మిగులు కరెంట్ వస్తే బ్యాటరీలో ఛార్జ్ చేసుకుంటాం. రాత్రుల్లో ఎండ ఉండదు, రాత్రుల్లో కరెంట్ ఉత్పత్తి చేయలేం. ఆ సమయంలో బ్యాటరీ నుంచి కరెంట్ వచ్చి మళ్ళా మనం ఉపయోగించుకుంటాం. మీ ఇంటి దగ్గర అవసరమైతే మీ ఆటోలు కానీ, సైకిళ్లు కానీ, మోటార్ సైకిళ్లు కానీ మీరు ఛార్జ్ చేసుకుంటే పెట్రోల్ బంకుకు పోయే పని లేదు. మన నియోజకవర్గంలో అక్కడక్కడ ఛార్జింగ్ స్టేషన్లు కూడా పెడతాం. ఇంటి దగ్గర చేసుకోలేకపోతే రోడ్డు మీద చేసుకోవడానికి పెట్రోల్ బంకుల మాదిరిగా ఛార్జింగ్ స్టేషన్స్ వస్తాయి. అక్కడ ఛార్జింగ్ కూడా చేసుకొని వెళ్తారు. శుభ్రంగా సైకిల్ ఎక్కండి, ఎందుకంటే సైకిల్ అయితే ఖర్చు తక్కువ. అందులో ఎలక్ట్రికల్ సైకిల్ ఎక్కండి. ఎలక్ట్రికల్ సైకిల్ ఎక్కితే ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. మీరు కుప్పానికి పోయి వస్తా ఉంటే పోయేటప్పుడు తొక్కుంటూ వెళ్ళండి, ఆరోగ్యం బాగుంటుంది. తిరిగి వచ్చేటప్పుడు సైకిల్ తొక్కలేకపోతే ఎలక్ట్రికల్ సైకిల్ కాబట్టి ఆన్ చేయండి, 5 నిమిషాల్లో ఇంటికి వస్తారు. అంటే దీనికి 2 లాభాలు. సాయంత్రం వచ్చి మళ్ళా ఎక్సర్సైజ్ చేయక్కర్లేదు, నడవాల్సిన పని లేదు. సైకిల్ దొక్కితే అన్నిటికంటే బ్రహ్మాండమైనటువంటి ఎక్సర్సైజ్ అవుతుంది, మీ ఆరోగ్యం బాగుంటుంది. దారిలో వచ్చేటప్పుడు మంచి గాలి పీలుస్తారు. గాలి పీలిస్తే ఆరోగ్యానికి ఆక్సిజన్ చాలా ఉపయోగపడుతుంది. దాంట్లోనే ఇప్పుడు మీరు చూసినప్పుడు చాలా స్పష్టంగా మిత్రులు మాట్లాడారు. కాన్పూర్ యూనివర్సిటీ నుంచి వాళ్ళు చాలా కాన్సెప్ట్లు ఆలోచిస్తున్నారు. ఈరోజు నేను ఒకటే వారిని కోరుతున్నాను, ఈ నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తయారు చేస్తాను. వాళ్ళు ముందుకు వచ్చారు, దానికి వాళ్ళు అభినందిస్తున్న. గట్టిగా చప్పట్లు కూడా అందరూ అభినందించండి. ఒకటి, కరెంటు ఉత్పత్తి మనం గ్రీన్ ఎనర్జీకి పోతున్నాం, సోలార్ ఎనర్జీకి వెళ్ళిపోతున్నాం. దీనివల్ల చాలా లాభం వస్తుంది. అదే సమయంలో వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మార్చాలి. వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మనం మారిస్తే భూమి జలాశయంగా మారుతుంది. తద్వారా చెట్లు బాగా వస్తాయి. ఈరోజు మన నియోజకవర్గంలో చూస్తా ఉంటే 700 మీటర్ల లోపల నీళ్లున్నాయి. గుడిపల్లిలో అయితే 1200 మీటర్ల లోపల నీళ్లున్నాయి. 12 అడుగులు, 1200 అడుగుల్లో ఉన్నాయి. 1200 అడుగులంటే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది దగ్గర దగ్గర 400 మీటర్లు ఉంటుంది. అంటే ఇలాంటి వచ్చినప్పుడు కనీసం వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మార్చుకోవడం ఒక ఎత్తు అయితే, ఈ రోజు నేను చెప్పాను, రేపు జూన్ కంతా ఎట్టి పరిస్థితుల్లో అంద్రి నీవా పూర్తి చేసి కృష్ణా జలాలు కుప్పం నియోజకవర్గానికి వస్తాయి, తీసుకొస్తాం. ఆ నీళ్లు గాని వస్తే పాలార్ నదికి కలిపితే 1-2 రిజర్వాయర్లు కలుపుకుంటే పూర్తిగా నియోజకవర్గంలో నీటి ఇబ్బంది ఉండదు. ఇంకో పక్క నేను కొత్త కార్యక్రమానికి ఆలోచిస్తున్నాను. అవసరమైతే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి గోదావరి నుంచి కృష్ణాకు ఇప్పటికే నీళ్లు తీసుకొచ్చాం పట్టిసీమ ద్వారా. అక్కడి నుంచి నేరుగా నాగార్ సాగర్ రైట్ మెయిన్ కెనాల్ తీసుకొస్తాం. అక్కడ ఒక ప్రాజెక్టు బొల్లాపల్లి కడతాం. అక్కడి నుంచి నేరుగా బనక చెర్లకు తీసుకొస్తే బనక చెర్లకు గోదావరి నీళ్లు వస్తే అంద్రి నీవా ద్వారా నీళ్లు కుప్పానికి వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎక్కడ గోదావరి, ఎక్కడ కుప్పం, గోదావరి నీళ్లు మనకు వస్తాయంటే మీకు అందరికీ అనిపిస్తుంది ఇది కళ నిజమా అని ఆశ్చర్యం వేస్తుంది. కానీ ఇది కళ నిజమయ్యే సమయం తొందరలోనే ఉందని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇలాంటి పట్టుదలతో మనం ముందుకు పోతున్నాం. నేను ఎప్పుడు కూడా మన నియోజకవర్గం నాకు అన్ని విషయాల్లో ఒక ఆదర్శం.